3 నుంచి 4 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో ఒకే రోజు 1330 కోట్లు జమ అంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. ఆయన నిన్న తుమ్మల నాగేశ్వరరావు చేసిన గొప్ప పని చెప్తున్నాడు. ఇక రోజొక్కలకి వేస్తున్నారు, సరే అది ఒక్కొక్క ఎకరానికి పడ్డా ఎట్లా పడ్డా సరే, కానీ ఎక్కడికి వెళ్ళి పడితే చాలు మాకు. కాకపోతే పడని రైతులు ఏం చేయాలి ఫస్ట్, అది మాకు కావాల్సింది. ఇప్పుడు పడేటోళ్ళు ఓకే సంతోషమే, నాకు కూడా మెసేజ్లు పెడుతురు, కామెంట్లు పెడుతురు, అన్న మాకు పడ్డాయి అన్న అని చెప్తున్నారు. నాకు కూడా ఫుల్ హ్యాపీ. రైతులకి డబ్బులు వస్తున్నాయంటే మనకి ఎందుకు సంతోషం ఉండదు? మనం కొట్లాడేదే దానికోసం, మనం మాట్లాడేది దానికోసం. సో రైతులకు డబ్బులు పడిపోతే సంతోషం. ఇక్కడ పడని వాళ్ళు ఏం చేయాలి? ఒక రైతుకు పడలేదు, ఏడికి పోవాలి? ఆయన ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు ఆయనకు సమాధానం? ఏఈఓనా డిఏఓనా, లేదంటే ఎవరన్నా సెక్రటరీని కలవాలనా, లేదంటే అగ్రికల్చర్ మినిస్టర్నే డైరెక్ట్గా లైన్లోకి తీసుకోవాలనా? ఎవరిని అడగాలి? ఎవరితో మాట్లాడాలి? ఇది చెప్పాలి. సమస్య మీరు చెప్పింది ఏంటంటే సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి అని చెప్పినాక ఒక ఆయనకు సాగు చేస్తూ ఉంటాడు, ఏదో పంట వేస్తుంటాడు, అన్ని బరాబర్ ఉంటాయి. మరి ఆయనకి పడకపోతే ఎవరిని అడగాలి? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇక వారి ఖాతాల్లో ఒకే రోజు 1330 కోట్లు జమ. ఇప్పటిదాకా 61.35 లక్షల మంది రైతులకు 5402 కోట్ల రైతు భరోసా సాయం. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా చాలా మంది రైతులకు? అరే సగం కంటే ఎక్కువ అయిపోయాయి. 9,000 కోట్లల్లా సగం అంటే 4500 కోట్లు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? 5400 కోట్లు. అరే సగం కంటే ఎక్కువ పడిపోయినాయి రైతులకి, సగం కంటే ఎక్కువ అమౌంట్ వచ్చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ నాకు రాకపోయా మరి ఎట్లా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎవరి దగ్గరికి పోయి కలవాలి? నాకు ఎందుకు పడలేదు? అర్ధెకరంకే పడ్డది 4 ఎకరాలు ఉంటే, లేదు 2 ఎకరాలకే పడ్డది, 1 ఎకరంకే పడ్డది అని ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు, లేదా కొంతమందికి మొత్తానికే రాదు. నాకు నిన్న ఫోన్ చేసిన వాళ్ళు అన్నా నాకు ఇంకా రాకపోయా, నాకు ఇంకా పడకపోయా అన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలో అది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. 14 PACSలకు ప్రత్యామ్నాయ కమిటీలు, సహకార సంఘాలకు PICల నియామకం, రైతులకు సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకే కమిటీలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద 3వ విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో గురువారం 1330 కోట్ల 32 లక్షల రూపాయలని వీళ్ళు నేరుగా జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు 22.17 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతు భరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. నాకు డౌట్ ఏం కొడుతుందంటే వీళ్ళు చెప్పుడే ఉన్నది కానీ వచ్చుడు లేదన్నట్టు ఫిగర్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ రైతులు అట్లే ఉన్నారు. ఇంకా వీళ్ళు చెప్పేటువంటి ఫిగర్ ఏదైతే ఉందో రోజు రోజుకు 2500 కోట్లు ఫస్ట్ రోజు అన్నారు. ఆ లెక్కన అసలు చాలా మందికి అయిపోవాలి, సన్నకారు చిన్నకారు రైతులకు అందరికీ అయిపోవాలి. కానీ వాళ్ళే మనకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి కామెంట్లు పెట్టి, అది కాకుండా ఇప్పుడు సగంకి ఎక్కువ 5400 కోట్లు అయిపోయినాయి. అంటే నిజంగా ఈ రాష్ట్రంలో సగం మంది రైతులకి, అంటే అంతకంటే ఎక్కువ 60% ఫార్మర్స్కి క్రియేట్ అయిపోయి ఉండాలి. మరి అయినాయా? కానోళ్ళు ఉన్నారా? జర కామెంట్లు పెట్టుర్రి. ఆ కామెంట్లు ఇప్పుడే చదువుదాం, ఎందుకంటే ఈ వార్తకు సంబంధించినవి కాబట్టి నేను ఇప్పుడే చదువుతా డెఫినెట్గా. సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారిగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఇప్పటికే మొదటి 2 దశల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు 90 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన 5402 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే 61 లక్షల మంది రైతులకి, ఇక్కడ రావాల్సింది 70 లక్షల మంది రైతులకి, మొత్తం ఇంకో 9 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇక్కడ చూడండి, నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది ఇదే. ఇంతమంది రైతులకి ఇంత భూమి ఉన్నది, 61 లక్షల మంది రైతులకి ఇక్కడ ఉన్నది 90 లక్షల ఎకరాల భూమి మాత్రం ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో 1.5 ఎకరాల భూమి ఉన్నది. మీ అందరికీ ఎరక, నేను చాలాసార్లు చెప్పిన, ప్రభుత్వం కూడా లెక్కలిస్తుంది. 1.5 ఎకరాల భూమి ఉన్నది. అందులో ఒక 20 లక్షల ఎకరాలని వీళ్ళు పక్కకు పెట్టారు. దానికి కారణం అంతా మనకు తెలుసు. సరే, అదంతా కూడా సాగుకు యోగ్యం కాని భూములను, లేకపోతే అవి గుట్టలను, చెట్లను, పుట్టలను, రకరకాల పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లను వీళ్ళు కొన్ని ఎకరాలని పక్కకు పెట్టారు. వీళ్ళు ఎటుపెట్టి 1,30,00,000 ఎకరాల దాకా అయితే ఖచ్చితంగా క్రెడిట్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు మిగిలినటువంటి 60-70 లక్షల ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఉన్నది జస్ట్ ఒక 9 లక్షల మంది రైతుల దగ్గరనే ఉన్నది. రైతులు అంటే ఇక పెద్ద రైతులు, పెట్టుబడిదారులు అనుకోవచ్చు, కాదు పెత్తందారులు. ఇక కొంతమంది లైవ్ చూస్తున్న వాళ్ళు అన్న మరి వాళ్ళ ఎక్కన వాళ్ళకి ఇవ్వకుండా నడుస్తుంది కదా అన్న అంటే, ఇక మనకెందుకు? అది వాళ్ళకి అద్దనే మనకు తుట్టి పెట్టుకున్నాం. పెద్దోనికి ఎందుకు, వానికి ఎందుకు, 100 ఎకరాలకు ఎందుకు, 600 ఎకరాలకు ఎందుకు, 500 ఎకరాలకు ఎందుకు అని ఒర్రి ఉన్న మన 4 ఎకరాలకు రాకుండా చేసుకున్నాం. మనకు అవసరమా? వాళ్ళకి వస్తుందని వాళ్ళ మీద ఏడిస్తే నీది పోయింది. ఎవడన్నా ఎట్లా కాలిపోను, కానీ నువ్వైతే చచ్చిపోతావు కదా, నీకు రాకపోతే నువ్వైతే ఆగమైపోతావు కదా. కాబట్టి నీకు వచ్చేది ఆగద్దంటే ఎవడన్నా వీకని ఇక అట్లని చెప్పి అన్న మరి
అన్యాయం అయిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది కదా అంటే, అరే నువ్వు చూసుకోరా నాయన, ఫస్ట్ నీ కడుపు నిండినాక పక్కోని గురించి ఆలోచించు. పక్కోనికి ఎక్కువైతుంది అంటే కక్కస్తుందా వాంతొస్తుందా, అది వాని బాధ వాడబడతాడు, లేదా ప్రభుత్వం చూసుకుంటుంది. మనం అనడం వల్ల, రైతులు ఏడబడతాడు అనడం వల్ల అది నష్టం ఎక్కువైంది. ఏడా మైకి పెడతాడా, పెద్ద రైతుకి ఎందుగా, గాయనకెందుగా, గీనకెందుగా అని మాట్లాడి నీకు రాకుండా చేసుకున్నారు. అది అర్థం చేసుకోవాలి. ఇగో రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలు నియమించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీలను 6 నెలల పాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏది ముందైతే అది వర్తించే విధంగా నియమించినట్లు వెల్లడించారు. సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ ఆయా సహకార సంఘాల పనితీరును సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సంఘాల్లో రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం, ఎగవేతదారుల జాబితా తయారు చేయకపోవడం, ఆడిట్ అభ్యంతరాలు సరిదిద్దకపోవడం, నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరు కాకపోవడం, పరిపాలనా లోపాలు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్టు నివేదికలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కమిటీలు కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాల అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిఎస్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తవకుండా ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ఇగో ఇది మెయిన్ అసలు ముచ్చట ఏంటంటే, ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకే ఎన్నికలు చేయడం ఇబ్బంది అవుతోంది. ఆ ప్రక్రియ పూర్తయితే కానీ ఎన్నికలు చేసే పరిస్థితి లేదు సొసైటీలకి. అయితే రైతులకు అందించే సేవలు, అందుకే గతంలో ఉన్నటువంటి చైర్మన్లను, గతంలో ఉన్నటువంటి బాడీ, ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే, ఈసారి వీళ్ళని నామినేటెడ్ పదవులల్లా, అంటే నామినేటెడ్గా తీసుకుందామని, ఎన్నిక లేకుండా నామినేటెడ్గా చేసుకుందామని ఆలోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలుస్తోంది. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎందుకు చేయకూడదని ఆలోచనలో ఉన్నారు. అయితే నామినేటెడ్ అంటే ఏంటిది, రైతులు ఎన్నుకోవాల్సిన పని లేదు. ఇక రైతుకు ఓటు ఉన్నది కానీ ఓటు వేయాల్సిన పని లేదు. నీ ఓటుతో వాళ్ళకి పట్టిలేదు, ఎందుకంటే నీ రైతు బీమా వస్తుందో లేదో తెలియదు, నీ రైతు భరోసా పడుతుందో లేదో తెలియదు, నీ లోను మాఫీ అయిందో లేదో తెలియదు, నీకు యూరియా దొరుకుతుందో లేదో తెలియదు. ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలు ఉన్నప్పుడు ఏంది, నువ్వు ఓటు వేయమంటే ఎట్టేస్తావో వాళ్ళకి ఎరక. అందుకే వాళ్ళేం చేసిర్రు, వాళ్ళేం అర్థం చేసుకుర్రు, ఆహా ఈ ఓటు ఎట్లాగూ అటు అవతలకు పోయేదే కదా, నేనెందుకు ఎన్నిక పెట్టాలి, వీళ్ళకి రివర్స్గా కౌంటర్ చేస్తా అని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పెద్ద కుట్ర అది. ఇక నామినేటెడ్ పోస్టులు అంటే ఇప్పుడు ఆడు ఉన్నటువంటి సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్ రానోళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అంతా ఈ ఉన్నారు కదా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆ నిరుద్యోగులందరూ తీసుకుపోయి మొత్తవాడ కూర్చోబెడతారు కుర్చీలలో. కాంగ్రెస్ పార్టీ అనుకున్న తీసుకుపోయి ఆడబెట్టుకొని నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తారు. ఆ చైర్మన్లు నామినేటెడ్గా వస్తే వాళ్ళు నిజంగానే పనిచేస్తారా, రైతుల ఆకాంక్షల మేరకు రైతుల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉంటారా, లేదా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఇక రైతులను ఆగం పట్టిస్తారా అనేది ఇక మీరు దాన్ని బట్టి లెక్క అర్థమైపోతుంది, చూస్తే అర్థమవుతుంది. అయితే ఎన్నికలు నిర్వహించడం కుదరదు. అయితే రైతులకు సేవ అందించే సేవలు అంతరాయం లేకుండా చూసేందుకు పిఐసీలను నియమించినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, తాటికల్, మెట్పల్లి, వరంగల్ జిల్లాలోని అమీనాబాద్, ఖానాపూర్, మహమ్మదాపూర్, మందపల్లి, సూరిపల్లి, అట్లే రెడ్లవాడ, చెన్నరావుపేట, గురిజాల, నర్సంపేట, వికారాబాద్ జిల్లాలో కుల్కచర్ల, పరిగి పిఎస్సీలను నియమించారు, అంటే పర్సన్ ఇన్ఛార్జ్లు. ఈ కమిటీలు ఆయా పిఎస్సీఎస్ల నిర్వహణకు పర్యవేక్షిస్తాయని తుమ్మల చెప్పారు అంటూ చాలా చోట్ల గత పాలకవర్గాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు.